తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని బీజేపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జీఎంఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ ఆనాటి అత్యవసర పరిస్థితులు వివరించారు. నేటి యువత విద్యార్థులు దేశంలో గత చరిత్ర ముఖ్య ఘట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మీరు టీవీలో చాలా చూస్తుంటారు. సెల్ ఫోన్ అందరికీ ప్రపంచం అంతా చూపెడుతుంది సెల్ ఫోన్. మీకు ఆ సెల్ ఫోన్ ఒక్కసారి చరిత్రను చూడండి అమ్మా. ఎందుకంటే 1977 జూన్ 25కి నాకు 23 ఏళ్ళు 22 21 సంవత్సరాలు మేము అప్పుడు చూసాం కళ్ళతో. తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా మరి పోలీసుల అరాచకాలు కానీ, ఒక న్యూస్ పేపర్ ఉండేది కాదు, ఒక టీవీ ఉండేది కాదు. అప్పుడు టీవీ కూడా రాలేదమ్మా. మనకి టీవీ కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా, సెల్ ఫోన్ కూడా రాలేదు మనకి. ఒక రేడియో ఉంటే మనకి ఆధార వార్తలు. ఇప్పుడు మీకు చాలా అదృష్టవంతులు. ఎన్నో సెల్ ఫోన్ ద్వారా ప్రపంచం చూడొచ్చు, ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. 18 సెకండ్లో మనకు తెలిసిపోతుంది. అప్పుడు అలాంటిది ఏమి లేదండి. అలాంటి భయంకరమైన రోజుల్లో లక్షలాది మందిని ఒక రాత్రి అరెస్ట్ చేసి, భార్య బిడ్డలకు తెలియదు భర్త ఎక్కడికి వెళ్ళాడు, తండ్రికి తెలియదు కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, పిల్లలకు తెలియదు తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, భర్తకు తెలియదు భార్య ఎక్కడైందో. ఈ రకంగా చాలా అరాచకం సృష్టించిన రోజులు. ఎందుకంటే ఏ రకమైన గొడవలు లేకుండా ఆవిడ ఒక్కసారి ఓడిపోయిందని ఆవిడ దిగిపోమని కోర్టు నోటీస్ ఇచ్చినందుకు ఇంత అరాచకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అరాచకంగా పరిపాలించిన సంగతి ప్రజలకు తెలియాలని ఇది 25 జూన్ తారీఖు బ్లాక్ డే కింద భారతీయ జనతా పార్టీలో మోడీ గారు ప్రకటించడం జరిగింది. అందుకు మీరు చరిత్ర తెలుసుకోండి అమ్మా, భవిష్యత్తు తెలుపుతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం భారతదేశం అన్నది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మొదటి స్థానంలో భారతదేశం ఉంటుందమ్మా. భారతదేశ పరిపాలన ఈ 10 ఏళ్ళలో ఎంతో ఉంది. ఎక్కడ ఆర్థిక మాన్యం లేకుండా తలసరి ఆదాయం పెరుగుతూ, జీడిపి పెరుగుతూ, మరి ఈరోజు ఒక సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా టెరరిస్టులకు భయాందోళన కలిగించి శత్రు దేశాలే కాదు అగ్రరాజ్యాలు కూడా భారతదేశం ఉలుకుపడే విధంగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. మా బడి మా ఊరిలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ అట్లూరు మండలంలోని ఎన్ వెంకటాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రజలు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ స్కూల్స్ విలీనంలో భాగంగా చెన్నేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులను కంబగిరి పంచాయతీ ఎస్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారని అన్నారు. స్కూల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా కొంతమంది టీచర్లు, ఎంవీఓలు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. తక్షణం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని చెన్నేపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వెంకటాపురంలో నివాసం ఉంటున్నాము. అక్కడి నుంచి గతంలో 20 సంవత్సరాలుగా స్కూల్ అక్కడే రన్నింగ్ లో 1, 2, 3, 4, 5 తరగతులు ఉన్నాయి. ఈసారి ఈ ప్రభుత్వంలో మాకు ఎక్స్చేంజ్ చేసినారు అని మాకు చెప్పకోకుండానే పిల్లలు ట్రాన్స్ఫర్ చేసింది వెంకటాపురం స్కూల్లోకి. ఎందుకు సార్ మీరు ఇట్లా చేసినారు, మాకు ఏమి అప్డేట్ ఇవ్వలేదు అని మేము సార్ని అడిగితే, అప్డేట్ మేము ఇచ్చేసామమ్మా, మేము చెప్పలేదు అని అంటారు అని మా మీద అబద్ధాలు ఆడుతున్నారు. మా సంతకాలు ఫోర్జరీ చేసి మాకు తెలియకోకుండా ఎంఈఓ సార్లో మా హెడ్ సార్ ఏమో తెలీదు, మేమైతే పొలాలకు పోతాము, మాకే ఇంకేషన్ ఇవ్వకుండా, ఒక సమాచారం ఇవ్వకుండా 1 గంటకే మీరు సమాధానం మాకు సంతకాలు పెట్టి రివర్స్ చేయాలి మీరు అని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయని వాళ్ళు ఫోర్జరీ సంతకాలు చేసి వాళ్ళ ఇంటిని అందిస్తున్నారు సార్. మాకైతే ఏ భావం తెలీదు. మా సంతకాలు ఫోర్జరీ చేసిండ్రు, ఈ రోజు ఇది చేస్తారు, రేపు నోట్ చేస్తారు. మాకెవరు ఏమన్నా అయితే మాకు దిక్కేవారు సార్. దయచేసి మా బడి మాకే కావాలి, మా పిల్లలకు వసతి బాగుంది, 1, 2, 3, 4, 5 తరగతులు మా ఊళ్ళోనే ఉండాలని మేము కలెక్టర్ సార్ మేము కోరుతున్నాము. మా బడిలో 38 మంది ఉన్నారు సార్. 38 మంది తీసేసి వాళ్ళు విలీనం చేసి దావ సౌకర్యం లేదు. మాకు వంక ఒకటి ఉంది. ఆ వంకలో రేపు వర్షాకాలం పోవాలంటే పిల్లోళ్ళు నీళ్లు దొబ్బితే పిల్లోళ్ళు పడిపోతే మా బాధ్యత ఏంది? మా పిల్లోళ్ళ భవిష్యత్తు ఏంది? ఆడుకుంటారు మా పిల్లోళ్ళతో. దయచేసి మా బడి మాకు కావాలి సార్. ఈ నెంబరు డైస్టోర్ నెంబరు ఖచ్చితంగా కావాలా. 38 మంది మా స్కూల్లో ఉండు. కిలోమీటర్ ఉంటుంది సార్.
అది వీళ్ళని మాకు తెలియకుండా దొంగ చోటుగా దొంగ సంతకాలు చేసుకొని ఎంబీఓ సార్ చేసిన పనికి మాకు ఇప్పుడు మా పిల్లలు దూరం అయ్యి బడికి పంపడంలో మా బడిలోనే ఉండరు. కానీ మాకు అప్పుడు 2 టీచర్లు ఉండేది. దయచేసి 2 టీచర్లు మాకు కావాలి. దయచేసి మా పిల్లలు మా గ్రామంలో మాకు చదివిస్తే మేము పొద్దున్నే కూలికి పోతే రాత్రి 8 గంటలకు మేము ఇంటికి వచ్చేవాళ్ళం. బడికానే మా పిల్లలు మా ఇళ్ళకానే ఉంటారు. మేము వచ్చేదానికి ఏ జాబ్ వచ్చినా. ఇప్పుడు దూరాభారం పోవాలంటే మాకు భయం వేస్తుంది. దయచేసి ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ దయచేసి ఈ ప్రభుత్వం మాకు అప్పుడు లాగడానికి ఉండింది 5 వరకు. మాకు ఈ బడి కొనసాగించాలా, లేకుంటే మా బడి స్వచ్ఛాన్ని మనం చేసుకోండి. మాకు అది ఒకటి కోరుకుంటుంది. బడి పెడతారా లేకుంటే స్వచ్ఛానానికి ఇస్తారా, లేదంటే ఎద్దలు యానిమల్ తోలమంటారా? ఏలూరు జిల్లా భీముడోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. స్థానిక ఈతకోట వారి వీధిలో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. పలువురు లబ్దిదారులకు సచివాలయ సిబ్బంది కూటమి నేతలతో కలిసి ఆయన పెన్షన్ సొమ్మును అందజేశారు. పెన్షన్ పంపిణీలో ఏ విధమైన సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సిబ్బందికి గన్ని సూచనలు చేశారు. హైదరాబాద్ పటాన్ చెరువులోని పాసమైలారం పారిశ్రామిక వార్డులో భారీ ప్రమాదం జరిగింది. సీగాచి కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 45 మంది మృతి చెందినట్లు సమాచారం. పేలుడు తాటికి కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. రియాక్టర్ పేలుడు ఘటనా స్థలాన్ని ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. బ్లాస్ట్ జరిగింది. 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్ గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఏసీపీ ఆఫీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ ని వితిన్ 20 మినిట్స్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజిన్, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్ లో డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్ లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా 2-3 చాలా సీరియస్ గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ టీమ్ కానీ అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. యాక్చువల్ గా 150 మంది చెప్తున్నారు, బట్ ఆ ఏరియాలో 90 మంది చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తున్నాం అన్నమాట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్ గా ఆపడానికి ప్రయత్నిస్తారు. అది అయితే కానీ మనకి అవన్నీ కూడా వెరిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషియల్స్, కలెక్టర్ గారు. యాక్చువల్ గా ఈ వైబ్రేషన్ కి ఈ ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసిమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్. సో దానికి చాలా మంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేరే హౌస్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
పాయకరావుపేట నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. ఆరోగ్యంతో కూడిన సమాజం కోసం ప్రతి ఏడాది ఒక అడుగు ముందుకు వేయాలి. ఉన్నతాధికారులకు పిలుపునిచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్. నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించి ప్రారంభిస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.